హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 51. కర్ణ చేత పెళ్లిపీటల మీద అతనితో చేయించాల్సిన తంతులు చేయించడంలో పంతులు గారు బిజీగా ఉంటే ఫంక్షన్ హాల్ పక్కనే చిన్న గౌరీదేవి గుడి ఉండడంతో ఫంక్షన్ హాల్ వెనుక వైపు నుంచి గుడికి వెళ్ళి అక్కడే గౌరీ పూజ చేపిస్తూ కూర్చున్నారు మహాలక్ష్మి వాళ్ళు. అమ్మవారి ప్రతిమకి బొట్టు కలరు పట్టుచీర అలంకరించి మెడలో తాళిబొట్టు పెద్ద బొట్టుతో అమ్మవారు నిండు స్వరూపిణిగా కనిపిస్తూ ఉంటే అదే స్వరూపిణిగా దక్ష కూడా ఎర్ర రంగు పట్టుచీరలో అమ్మవారి ఎదురుగా కూర్చుని నిష్టగా గౌరీ పూజ చేస్తూ, అమ్మా, నీ పసుపు కుంకుమలు ఎంత బలంగా ఉన్నాయో నా పసుపు కుంకుమలని కూడా అంతే బలంగా ఉంచు తల్లి అని వేడుకుంది దక్ష. గౌరీ పూజ పూర్తయిపోయిన తర్వాత దక్షని తీసుకొచ్చి పెళ్లికూతురు గదిలో కూర్చోబెట్టి ఉండగా, అమ్మ, పెళ్లికూతుర్ని తీసుకురండి అని పూజారి గారు పిలవడంతో పెళ్లికూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కొబ్బరి బోండం పట్టుకుని వస్తున్న దక్ష వైపు కనురెప్పైన వెయ్యకుండా చూస్తున్న కర్ణ వైపు చూసి, ఒరేయ్, ఇక్కడ 5,000 మంది అతిథులున్నారు, అలా చూడకు, బాగోదు అనగానే కర్ణ సిద్ధార్థ వైపు ఒక లుక్ ఇచ్చి, నీ బాధేంట్రా, నన్ను తగులుకున్నావేంటి అని అడిగేసరికి, ఏదో ఫ్రెండ్వి కదా, నీ పరువు పోతుందని చెప్పాను గాని నీకంతుంటే నేనేం చేస్తాను, పోరా అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. దక్ష వచ్చి కూర్చున్న తర్వాత ఇద్దరితో చేయించాల్సిన కార్యక్రమాలు చేపిస్తూ ఇద్దరి పీటలు ఎదురుగా వేసి తెరచాటు కట్టి కన్యాదానం మంత్రాలు చదువుతూ ఉండగా భాస్కర్ కాళ్ళు కడుగుతుంటే మహాలక్ష్మి నీళ్లు వంపుతుంది. వధువుని మహాలక్ష్మిగా భావించి వరుణ్ణి శ్రీ మహావిష్ణువుగా భావించి ఆమె తల్లిదండ్రులు కన్యని దానం చేస్తూ వరుడి కాళ్ళు కడుగుతారు. ఆ శ్రీ మహావిష్ణువు లాగానే నీ మహాలక్ష్మిగా మారబోతున్న ఈ వధువుని గుండెల్లో పెట్టుకుంటానని మనసులో మననం చేసుకుంటూ కూర్చో అని చెప్పడంతో కర్ణ సరే అని చెప్పాడు. కన్యాదానం అయిపోయిన తర్వాత ఒక్కొక్క కార్యక్రమం మెల్లగా జరుగుతూ ఉంటే జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత తెరచాటు అడ్డు తీయడంతో ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటూ ఉంటే వాళ్ళని చూసి పెళ్లికొచ్చిన వాళ్ళు కూడా నవ్వుకున్నారు. మంగళ వాయిద్యాలతో ప్రసన్నంగా ఉన్న వెంకటేశ్వర స్వామి పద్మావతి మండపం దేదీప్యమానంగా వెలుగుతుంటే పెళ్లికి వచ్చిన అతిథులు అందరూ ఆ జంటని సుఖ సంతోషాలతో ఉండాలని మనసులోనే దేవిస్తూ పెళ్లిని కళ్ళ నిండుగా నింపుకుంటూ ఉంటే మహాలక్ష్మి, భాస్కర్, వసుంధర, విశ్వనాథ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఎన్నో అడ్డంకుల తర్వాత కలిసిన ఆ జంట ఎప్పటికీ విడిపోకూడదని మనసులోనే గట్టిగా అనుకున్నారు. గట్టిమేళం మోగిన వెంటనే పూజారి గారు తాళిబొట్టుని అందించి మంత్రాలు చదువుతూ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వెయ్యమని చెప్పడంతో కర్ణ లేచి నిలబడి దక్ష జడని లేపి పట్టుకున్న మరదలు మరిది వైపు చూసి నవ్వుతూ ఆమె మెడలో 3 ముళ్ళు వెయ్యడంతో ఆ తాళిబొట్టుని కళ్ళకి అద్దుకొని అతని కాళ్ళకి నమస్కరించింది దక్ష. తన కాళ్ళకి నమస్కరించిన దక్ష వైపు ప్రేమగా చూస్తూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టడంతో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఫోటోగ్రాఫర్ వెంటనే ఆ పిక్చర్ క్లిక్ చేయడంతో ఆశ్చర్యపోయారు వసుంధర వాళ్ళు. ఆ తర్వాత అక్షింతలు వేయడం, తలంబ్రాలు పోసుకోవడం, 7 అడుగులు వేయడం, ఉంగరాల ఆట అంతా సరదాగా నడుస్తూ ఉంటే బిందెలోనే ఆమె చేతిని గట్టిగా పట్టుకుని కర్ణ వదలకపోవడంతో అందరూ మనల్ని చూస్తున్నారు, వదలండి, కావాలంటే ఉంగరం మీరే తీసుకోండి, చెయ్యి వదలండి అని దక్ష రిక్వెస్ట్ చేస్తూ ఉంటే వదలకుండా ఆమె వైపు నవ్వుతూ ఉంటే వీడు మళ్ళీ ఏదో అల్లరి చేస్తున్నట్టున్నాడు అని అనుకుంటూ మా చెల్లెలు చెయ్యి వదిలితే ఉంగరం ఎవరికి దొరికిందో మేం చూస్తామని సిద్ధార్థ ఆట పట్టించడంతో కర్ణ కోపంగా సిద్ధార్థ వైపు చూడడంతో ఏంట్రా, ఎవరికీ నీ కోతి వేషాలు తెలియదు అనుకుంటున్నావా అంటున్న సిద్ధార్థ మొహాన నీళ్లు కొట్టాడు కర్ణ. వాళ్ళ అల్లరి చూసి అందరూ నవ్వుకుంటూ ఉండగానే అమ్మా, నిర్విఘ్నంగా వివాహం తంతు పూర్తయింది, ఇక అరుంధతి నక్షత్రాన్ని చూపించడం మిగిలిపోయింది అనగానే అలాగే పూజారి గారు అని చెబుతూ ఉంటేనే వాళ్ళిద్దరినీ బయటకు తీసుకువెళ్ళి నాయనా, ఒకరికొకరు దూరం జరగకుండా రండి, కొంగుముడి మీరు గృహప్రవేశం చేసే వరకు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి బయటకు తీసుకువెళ్లడంతో పట్టపగలే ఉంది, అరుంధతి నక్షత్రాన్ని ఎలా చూడాలి అని కర్ణ అడిగేసరికి దక్ష నవ్వుకుంటూ ఉంటే అది ఆచారం బాబు, కనిపించినా కనబడకపోయినా అలా చూడాలి అని చెప్పాడు పూజారి. అరుంధతి నక్షత్రాన్ని చూపించిన తర్వాత ఏదో మంత్రం చదివి ఇద్దరి నుదుటి మీద కుంకుమ పెట్టి ఇక మీరిద్దరూ శాస్త్రోక్తంగా భార్యాభర్తగా మారిపోయారు, అర్ధేచ కామేచ మోక్షేచ ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుగా ఉండి మీ 100 ఏళ్ల జీవితాన్ని ఆనందమయం చేసుకోండి అని పూజారి గారు ఆశీర్వదించడంతో అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. మళ్ళీ జంటని తీసుకువెళ్ళి స్టేజ్ మీద నిలబెట్టడంతో గెస్ట్లందరూ వచ్చి కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చి విషెస్ చెప్పి ఫోటోలు దిగి వెళ్తుంటే ఆ ఫోటో సెషన్ కంప్లీట్ అవ్వడానికి 4-5 గంటలు పడితే ఈలోపు వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. చివరిగా
ఈ 2 కుటుంబాలు మిగిలిపోవడంతో పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని తీసుకెళ్ళి భోజనం చేస్తూ ఉంటే, "ఆగండి, ఆగండి. అలా ఎవరి భోజనం వాళ్ళు చేయడానికి కాదు మీకు భోజనం పెట్టింది" అని అంటూ ఇంకొక ఆకు వేసిన వడ్డించేవాడిని ఒక ఆకు తీయమని చెప్పి ఇద్దరికీ కలిపి ఒక ఆకు వేసి అందులో అన్ని ఐటమ్స్ వడ్డించి ఒకరికొకరు తినిపించుకోవాలి అని దక్ష తమ్ముడు చెల్లెలు అల్లరి చేయడంతో దక్ష సిగ్గుపడుతూ "నా వల్ల కాదు" అని చెప్పింది. "నా వల్ల కాదు అంటే కుదరదు కోడలా. ఆడపడుచు అర్ధమొగుడు అంటారు. నీ అదృష్టం కొద్దీ నాకు కూతుళ్ళు లేరు. కనీసం నీ చెల్లెలు తమ్ముడు అయినా సరే ఆ స్థానాన్ని తీసుకున్నారు. ఇద్దరు ఒకరికొకరు తినిపించుకోవాల్సిందే" అని వసుంధర కూడా చెప్పేసరికి "ప్లీజ్ అత్తయ్య" అని రిక్వెస్ట్ చేసింది దక్ష. "ఓయ్" అని కర్ణ పిలవడంతో అతని వైపు చూస్తే "దేనికి సిగ్గుపడుతున్నావు? ఇక్కడ ఉన్నది అందరూ మనవాళ్లే కదా. నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను తినిపిస్తాను" అని కర్ణ చెప్పడంతో "అందరూ నీలా ఉండరు లేరా. ఆడపిల్లలకి సిగ్గుంటుంది" అని పెద్దావిడ మనవడి అల్లరి చూసి నవ్వుకుంది. "అరే ఎందుకు సిగ్గు నాన్నమ్మ? నేనిప్పుడు తన హస్బెండ్. ఇక్కడ ఉన్నది మన 2 ఫ్యామిలీస్ మాత్రమే కదా" అనగానే "నిజమే కదా, తినిపించక్క" అనగానే తమ్ముణ్ణి చెల్లెల్ని కోపంగా చూస్తూ అన్నం కలపడానికి ప్రయత్నిస్తుంటే "అన్నం కాదు, ముందు స్వీట్తో స్టార్ట్ చేయాలి" అని చెప్పి అక్కడే ఉన్న మైసూర్ పాక్, జాంగ్రీ, జిలేబీ ఆమెకి ఎదురుగా పెట్టి "తినిపించు" అని చెప్పడంతో "మీరు చెల్లెలు తమ్ముడు కాదే, నా పాలిట శత్రువులు" అని తిడుతూ ఉంటే "నువ్వు ఏదైనా అనుకో, ముందైతే బావగారికి తినిపించు" అనగానే మైసూర్ పాక్ తీసుకుని భర్తకి అందించింది. ఆమె సిగ్గు చూసి ముసిముసిగా నవ్వుకుంటూనే ఆమె అందించిన మైసూర్ పాక్ తింటూ ఆమె చేతిలో ఉన్న మైసూర్ పాక్ తిరిగి ఆమెకి తినిపించడంతో ఆమె సిగ్గుపడుతుంటే "సిగ్గుపడకు, తిను" అని చెప్పడంతో ఆమె కూడా మైసూర్ పాక్ తినడంతో అందరూ గట్టిగా అరుస్తూ క్లాప్స్ కొట్టారు. ఆ తర్వాత కొంచెం ఇబ్బంది తగ్గేసరికి ఒకరికొకరు తినిపించుకుంటూ భోజనం పూర్తి చేయడంతో ఇక ఫంక్షన్ హాల్ బయటికి రాగానే మహాలక్ష్మి, భాస్కర్ ఏడుస్తూ పాల ప్లేట్లో ముంచిన కూతురి చేతుల్ని కర్ణ చేతికి, వసుంధర చేతికి, విశ్వనాథ్ చేతికి అప్పగించి "ఇక మీకు కూతురైనా కోడలైనా తనే. ఏదైనా తప్పు చేస్తే కూతురులాగా కడుపులో పెట్టుకోండి. నా కూతురు శుద్ధ అమాయకురాలు. ఒకరిని బాధ పెట్టడం తెలీదు" అనగానే "ఎవరు చెప్పారు? ఇన్ని రోజులు నన్ను మీ కూతురు బాధ పెట్టింది కదా" అని కర్ణ చెప్పేసరికి "నువ్వుండరా" అని పెద్దావిడ తిట్టడంతో "మా అమ్మగారు పెద్ద మనసుతో వీళ్ళిద్దరి పెళ్లి అవడానికి కారణమయ్యారు. ఇక వాళ్ళకి మంచి చెడు చెప్పాల్సింది మీరే" అని మహాలక్ష్మి వేడుకోవడంతో "నువ్వు చెప్పాలా మహాలక్ష్మి? నాకు తెలీదా? నేను చూసుకుంటాను" అని చెప్పింది ఆవిడ. అక్కతో పాటు నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్తానని తమ్ముడు, చెల్లెలు ఇద్దరు గొడవ చేయడంతో వాళ్ళిప్పుడు ఇంటికి వెళ్ళట్లేదు అనగానే మరి ఇంకెక్కడికి వెళ్తారని అయోమయంగా అడగడంతో బామ్మగారి ఊరిలో ఒక అమ్మవారి గుడి ఉంది. ఈరోజు నైట్ అక్కడ నిద్ర చేసి మళ్ళీ రేపు తిరిగి వచ్చేస్తారు. అప్పుడు కావాలంటే అక్కతో వెళ్ళొచ్చులే అని చెప్పడంతో ఊరికి మేం వెళ్తే ప్రాబ్లం ఏంటి అనగానే "గుడిలో పడుకోగలను అంటే వెళ్ళండి. అక్కడ దోమలుంటాయి, జెర్రులుంటాయి, ఎలకలుంటాయి" అని చెప్పడంతో భయపడిన వాళ్ళిద్దరూ "లేదు లేదు, అక్కొచ్చిన తర్వాత వెళ్తానులే" అని చెప్పడంతో నవ్వుకున్నారు అందరూ. ఆల్రెడీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసి వెనుక కారు డిక్కీలో సర్ది పెట్టడంతో వెంటనే కారులో కూర్చుని పెద్దావిడ ఉండే ఊరికి స్టార్ట్ అయితే తల్లిని, తండ్రిని, తమ్ముడిని, చెల్లెల్ని బాధగా కిటికీలో నుంచి వంగి చూస్తున్న దక్ష భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని "ఇట్స్ ఓకే, ఐఎమ్ హియర్. నీకెంత బాధగా అనిపించినా నువ్వు నాతో షేర్ చేసుకోవచ్చు. నీకెప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనిపించినా నిన్ను తీసుకువెళ్తాను" అని చెప్పడంతో అతన్ని గట్టిగా కౌగిలించుకుంది దక్ష. మహాలక్ష్మి, భాస్కర్ అందరూ బాధగా ఇంటికి తిరిగి వెళ్ళిపోతే దక్ష పెద్దావిడ వైపు చూసి "గుడికి కూడా ఇలా నగలతో వెళ్లాల్సిందేనా అమ్మమ్మగారు" అని అడగడంతో "ఎందుకే, చిరాకుగా అనిపిస్తుందా" అనగానే "పూలదండ గుచ్చుకుపోతుంది. నగలతో పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు" అని చెప్పడంతో "అయితే పూలదండ తీసేయండి" అని చెప్పడంతో ఇద్దరు పూలదండ తీసి పక్కన సీట్లో వేసి ఒకరినొకరు కౌగిలించుకుని వెనక్కి వాలి పడుకున్నారు. పెద్దావిడ వాళ్ళిద్దరిని చూస్తూ చూడముచ్చటైన జంట అని మురుసుకుంటూ కూర్చుండిపోయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.